జేఈఈ అడ్వాన్స్డ్ 2024లో అన్ని కేటగిరీల్లో 10లోపు 15 ర్యాంకులు సాధించిన నారాయణ. నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సుమన్ టీవీ తరపున హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే గురువారం ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సెక్రటేరియట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై సంతకాలు చేయనున్నారు. మరోవైపు ప్రమాణ స్వీకారం తర్వాత ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు ఈ సందర్భంగా మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు గురువారం సాయంత్రం 4:41 బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంతకం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఫైళ్లను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయనున్నట్లు సీఎంఓ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై బాబు రెండో సైన్ చేయనున్నారు. మూడో సంతకం పెన్షన్ 4,000కు పెంచనున్న ఫైల్పై చేయనున్నారు. ఏపీలో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, స్కిల్ సెన్సెస్ జీవోపై బాబు 5వ సంతకం పెట్టనున్నారు. దీంతో బాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ ఫైల్పై తొలి సంతకం చేస్తారన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఇదిలా ఉంటే ఏపీలో ముఖ్యమంత్రిగా 4సారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ముందుగా తన పేషీని సిద్ధం చేసుకుంటున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత తనకు ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం పోస్టింగ్ లేని రవిచంద్రను తన కార్యదర్శిగా చంద్రబాబు నియమించుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.